ఏపీలో కూటమి ప్రభుత్వం పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు సీఎం అమరావతి ఏపీ డెవలప్మెంట్ చూసుకుంటుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ గ్రామాభివృద్ధి, రోడ్లు, తాగునీటి సమస్యలు, కరెంటు సమస్యలు అన్నీ చూసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా నూతనంగా నియామకం జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాలను అందించే కార్యక్రమం మంగళగిరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత హాజరయ్యారు. ఈ క్రమంలో కింది స్థాయిల నుంచి వచ్చిన గ్రామం నుంచి వచ్చి సక్సెస్ అయిన పలువురు కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించిన వారిని స్టేజ్ పైకి పిలిచి అభినందించారు. వారితో మాట్లాడించారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన బాబురావు అనే యువకుడు స్టేజ్ పైకి తమ గ్రామానికి రోడ్డు వేయించాలని సీఎం చంద్రబాబుని అడిగాడు. దీంతో సీఎం చంద్రబాబు తన గ్రామం గురించి ఆలోచించిన ఆ అబ్బాయిని అభినందించాడు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు, ఇది మీ బాధ్యత అని సీఎం చంద్రబాబు చెప్పారు. గిరిజన కానిస్టేబుల్ వేదికపై తమ గ్రామానికి రోడ్డు కోసం విన్నవించగా దానిని సభ ముగిసేలోగా మంజూరు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది చూసిన జనం ఇదెక్కడి స్పీడు పవన్ సారు అని ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.